పెదవడ్లపొడి గడ్డిపాటి కళ్యాణ మండపంలో ఈ నెల 23వ తేదీన మొక్కజొన్న రైతుల సదస్సు జరుగుతుందని రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అన్నారు. ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడారు. రైతులు పండించే పంటలో మొక్కజొన్న రెండో పంటగా గత 10 సంవత్సరాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కూడా మద్దతు ధరను ప్రకటిస్తూ 2400కి ఈ మొక్కజొన్న పంట అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ కింద స్థాయిలో మా సిపిఐ బృందం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గ్రామాల్లో సందర్శిస్తే రైతుల దగ్గర నుంచి 1500-1700కి మధ్యలో కొనుగోలుదారులు కొంటున్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వం 2400 ప్రకటిస్తుంది, కానీ కొనుగోలుదారులు వచ్చేసరికి 1500-1700 కొంటున్నారు. వాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఎటువంటి ఎంక్వైరీ కానీ రైతు మరి చేసిన ప్రభుత్వాలు ఇక్కడ సచివాలయాన్ని కొనుగోలు కేంద్రాలు పెడతా ఉంటారు. ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ సమస్య ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరం మొక్కజొన్న పంట చూస్తే పెట్టుబడి పెరిగిపోయింది, కానీ పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితిగా ఈ ధర్మాకాశం తెచ్చిన పెట్టుబడులకి తెచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసం, జమేయడం కోసం ఎంతో కొంతకి రైతు అమ్ముకునే పరిస్థితి ఈరోజు మొక్కజొన్న రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకోసం ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర 2400కి కొనాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అదే కాదు, మన నియోజకవర్గంలో మన మంత్రి గారు లోకేష్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన ఏదైనా చెప్తే ఈ ప్రభుత్వంలో చేయగలటువంటి సమర్థమైనటువంటి మంత్రి నుండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం వెంటనే మన మంత్రి గారైనటువంటి లోకేష్ గారు ఆలోచన చేసి ఈ యొక్క మొక్కజొన్న రైతుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందు మన నియోజకవర్గంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి 2400 కాడికి కింటా కొనాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల ఎల్లుండి 23వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ నెల 23వ తారీఖు 10 గంటలకి ఉదయం 10 గంటలకి వడ్డపూడిలోని గడ్డిపాటి వారి కళ్యాణం నందు ఈ మొక్కజొన్న రైతుల యొక్క సదస్సు, వాళ్ళ ఘోషు చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం రైతులు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంలో ఈ సమావేశంలోకి రైతులు మొక్కజొన్న పండించే ప్రతి ఒక్క రైతు, ఈ నేతలు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా పాల్గొని ఈ ప్రభుత్వానికి మన ఘోషని తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ కూడా 23వ తారీఖు 10 గంటల జరుగు మొక్కజొన్న రైతుల యొక్క సదస్సుని జయపాలన చేస్తుందిగా రైతులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు ధర లేక పొలాల్లో నల్లాల్లో ఈ వర్షానికి ఎక్కడ తడిచిపోతాయి అని చెప్పేసి తీవ్రమైన ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టి రైతు పంటలకి గిట్టుబాటు ధర లేనప్పుడు ఆ నిధి ద్వారాగా ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో వాగ్దానాలు చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు 12,50,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించడం జరిగింది. పంట చూస్తే ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. మంచి దిగుబడులు వచ్చి రైతులు సంతోషంగా ఉన్న సందర్భంలో మార్కెట్ మొత్తం పతనం అయిపోయి ఈరోజు 1500 నుంచి 1700కి ప్రైవేటు వ్యాపారస్తులు కొనే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రభుత్వంలో 2400 రూపాయలు కింద మొక్కజొన్నలకి మద్దతు ధర ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారస్తులు 1500 నుంచి 1700కి నుంచి కొనుగోలు చేయాలి. ఇప్పుడు మార్కెట్లో ఈ ప్రభుత్వం మద్దతు ధరకి ఈ కొనుగోలు ధరకి దాదాపు 800 నుంచి 1000 రూపాయలు కింటాకి నష్టపోయే పరిస్థితి రైతులు ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఎకరానికి వచ్చేసి 30,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి రైతులు. ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే రైతుల పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితిలో రైతులకు ధైర్యం ఇచ్చి మద్దతు ధరకి కొనుగోలు చేయాలని చెప్పేసి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తక్షణమే రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలని ప్రకటించి తక్షణమే 2,400 రూపాయలకి మొక్కజొన్న కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పటివరకు అమ్ముకున్నటువంటి రైతులు కూడా ఈ ధరలో ఉన్నటువంటి వ్యత్యాసం క్వింటాకి 800 నుంచి 1000 రూపాయల దాకా అమ్ముకున్న రైతులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 23వ తేదీన ఈ మొక్కజొన్న రైతుల సమస్యల మీద, ఈ మార్కెటింగ్ సమస్యల మీద పెదవర్లపూడి గ్రామంలో, మంగళగిరి నియోజకవర్గం పెదవర్లపూడి గ్రామంలో గడ్డిపాటి వారి కళ్యాణ మండపంలో ఈ మొక్కజొన్న రైతుల సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం కూడా మొక్కజొన్న రైతులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర రైతు సంఘం నాయకులు, సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు అనేక మంది కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. కాబట్టి మొక్కజొన్న రైతులందరూ కూడా ఈ ప్రకటనను గమనించి 23వ తేదీ ఉదయం 10 గంటలకి పెదవాటపూడి గ్రామంలో, మంగళగిరి మండలం పెదవాటపూడి గ్రామంలో ఈ గడ్డిపాటి వారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి ఈ సదస్సు ప్రారంభమైంది. రైతులందరూ కూడా వచ్చి ఈ డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సహకరించవచ్చు.